జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి. ఈరోజు కణచక్రంలో సమయ విభజన గురించి తెలుసుకుందాం. కణచక్రంలో మొత్తము 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో మొదటి దశ విరామ దశ 1 లేక G1 దశ అంటారు. ఈ దశ సమయ విభజనకు DNA సంశ్లేషణకు మధ్య గల దశ. ఈ దశలో కణ పరిమాణం బాగా పెరుగుతుంది. తరువాత దశ S దశ. దీన్ని సంశ్లేషణ దశ అంటాం. ఇక్కడ క్రోమోజోముల్లో ఉండే DNA రెట్టింపు అవుతుంది, అంటే క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. G2 దశ. దీన్ని విరామ దశ 2గా పిలుస్తాం. DNA సంశ్లేషణ మరియు సమయ విభజన ప్రారంభానికి మధ్య గల దశ. కణాంగాలు విభజన చెందుతాయి, క్రోమోజోములు సమయ విభజనకు సిద్ధమవుతాయి. M దశ. దీన్నే సమయ విభజన దశ అని పిలుస్తాం. సమయ విభజన దశలో మరలా 4 దశలున్నాయి. ప్రోఫేజ్ అంటే ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఇప్పుడు ప్రథమ దశ గురించి తెలుసుకుందాం. ప్రథమ దశలో కేంద్రక త్వచము, కేంద్రకాంశము అదృశ్యమైపోతాయి. క్రోమోజోములు వికుండలీకరణము చెంది, అంటే క్రోమోజోములన్నీ కూడా బాగా గుండ్రంగా మడతబడి పొట్టిగా మారతాయి. ఇక్కడ సెంట్రియోల్స్ చూస్తున్నారు. ఈ సెంట్రియోల్స్ జంతు కణాల్లోనే ఉంటాయి. ఇవి కండె తంతువులను ఉత్పత్తి చేసి క్రోమోజోముల వైపు ప్రయాణిస్తాయి. క్రోమోజోము మధ్యలో ఉన్నటువంటి దాన్ని చుక్కల్ని సెంట్రోమియర్స్ అని పిలుస్తారు. ఈ దశలో మధ్యస్థ దశలో క్రోమోజోములన్నీ కూడా కణ మధ్య భాగంలో ఒక వరుస క్రమంలో అమరి ఉంటాయి. కణఫలకం మీద కండె తంతువులన్నీ కూడా ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి మరియు ఒక ధ్రువం నుంచి సెంట్రోమియర్ వరకు వ్యాపించి ఉంటాయి. సెంట్రోమియర్ను పట్టుకున్న కండె తంతువులు సంకోచించడం వలన సెంట్రోమియర్ వద్ద క్రోమోజోములు చీలిపోవటం వలన పిల్ల క్రోమాటిడ్లుగా మారిపోతాయి. ఇందాక 4 క్రోమోజోములు ఇప్పుడు విడిపోవటం ద్వారా 2 ధ్రువాల వైపు కూడా పిల్ల క్రోమోజోములు 4 వేరైనాయి. దీన్ని చలన దశ అని పిలుస్తాం. చివరి దశ అంత్య దశ. ఈ దశలో ప్రథమ దశకి వ్యతిరేకంగా జరుగుతుంది, అంటే కేంద్రక త్వచము, కేంద్రకాంశం మరలా యథావిధిగా ఏర్పడతాయి. ఇప్పటి వరకు జరిగిన దశని కేంద్రక విభజన అని పిలుస్తాం. తరువాత ఇప్పుడు జీవ పదార్థ విభజన జరుగుతుంది. దీన్నే సైటోకైనసిస్ అని పిలుస్తాం. ఈ విధంగా ఒక కణము 2 కణాలుగా విభజన చెందటాన్ని సమయ విభజన అంటాం. సమయ విభజన అనగా తల్లి కణములో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణాల్లో కూడా అన్నే క్రోమోజోములు ఉంటాయి. తల్లి కణములో 4 క్రోమోజోములు ఉంటే పిల్ల కణాల్లో కూడా 4 క్రోమోజోములు ఉంటాయి. అందువలన దీన్ని సమ విభజన అని పిలుస్తాం. సమయ విభజనలో కేంద్రకంతో పాటు మైటోకాండ్రియాలు, హరితరేణువులు, గాల్జీ కాంప్లెక్స్ అన్ని కణాంగాలు కూడా సమానంగా చీలిపోతాయి. ఇప్పుడు ఈ సమయ విభజనలో మరొకసారి గమనించండి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఈ 4 దశలు కేంద్రక విభజన కిందకి వస్తాయి. చివరిది కణద్రవ్య విభజన లేక సైటోకైనెసిస్గా భావించాలి.